హే గాయ్స్! వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భాగ్య మిస్ మోటర్. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ మీరు థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారనమాట. ఆవకాయ వ్లాగ్ అనమాట ఈరోజు. ఏంటి స్పెషల్ అంటే సమ్మర్ కదండీ! అందరూ ఆవకాయ పికిల్స్ చాలా పెట్టుకుంటారు కదా! సో, నేను ఎవ్రీ ఇయర్ నేను కూడా పెడతాను. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి నాకు బాగా అలవాటు పెట్టడం. సో, ఆవకాయి పెట్టడానికి మెయిన్‌గా మనకు కావాల్సింది మామిడికాయలు కాబట్టి రైతు మార్కెట్‌కైతే వచ్చేసానండి నేను. నేను వైజాగ్‌లో ఉన్నాను కాబట్టి వైజాగ్‌లోనే ఎంవీపీలో రైతు మార్కెట్ అనమాట ఇది. సో, మ్యాంగోస్ అయితే ఇక్కడ తీసేసుకున్నాను. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మామిడికాయల్ని నీట్‌గా వాష్ చేసుకోవాలనమాట వాటర్‌లో. తర్వాత తుడిచి పెట్టుకునే ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాననమాట. మామిడికాయకి జిగురు, అలాగే చిముడు ఇవన్నీ ఉంటాయి కదా! అవన్నీ నీట్‌గా కడుక్కోవాలి వాటర్‌లో ముందైతే. ఆ ప్రాసెసే మీకిక్కడ నేను చూపిస్తున్నానండి. నేనైతే 10 మామిడికాయలు తీసుకున్నాను. ఎవ్రీ ఇయర్ నేను మామిడికాయ పికిల్ పెడతానండి. చాలా బాగా వస్తది. సో, ఈ ఇయర్ కాన్ఫిడెంట్‌గా మీకు కూడా చూపిద్దామని సో దట్ నా వీడియో చూసి ఎవరైనా మామిడికాయ పచ్చడి పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పెట్టుకోవచ్చు. సో, ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? స్పెషల్ ఏంటంటే సమ్మర్‌లో మనం అందరం పెట్టుకుంటాము. కానీ నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెట్టడానికి మేజర్ రీజన్ ఏంటంటే అండి, మా ఫ్యామిలీలో ఈ ట్రెడిషన్ లేదు. మా అమ్మమ్మ కానీ, నానమ్మ కానీ పెట్టినట్టు నేను చూడలేదు. వేరే వాళ్ళ ఫ్యామిలీని చూసి నేను ఈ ట్రెడిషన్ ఇక నుంచి పెట్టుకోవాలనేసి నేను అనుకున్నాననమాట. సో, ఇక్కడ నేను నీట్‌గా కడుక్కున్న మామిడికాయలు తుడిచి పెడుతున్నాననమాట క్లాత్‌తోని. ఈ మామిడికాయలు తుడిచి పెట్టిన తర్వాత గాలికి ఆరనివ్వాలనమాట. ఎండలో కాకుండా గాలికి ఆరనిస్తే సో దట్ మనకి నీట్‌గా ఆరుతాయన్నమాట. గాలికి ఆరనిస్తున్నాను నేను. చూస్తున్నారు కదా! ఇక్కడ నీట్‌గా తుడుచుకున్నాను. చిమ్ముడు అది ఏమీ లేకుండా. తర్వాత వీటినేంటంటే ముక్కలు కొట్టించడానికి మళ్ళీ నేను మార్కెట్‌కి తీసుకెళ్ళి ముక్కలనేది కొట్టిచ్చాననమాట. ఆ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తాను. నేను ఒక 10 మామిడికాయలతోనే నేను ఆవకాయ అనేది పెట్టాననమాట. నేను మామిడికాయలు చిన్న రసాలు తీసుకున్నాను. మోస్ట్ ప్రాబబ్లీ మీరు పుల్లగా ఉండే మామిడికాయలే మీరు ఎంచుకుంటే ఈ ఆవకాయకి బావుంటుందనమాట. సో, ఇక్కడ నేను ముక్కలు కొట్టిస్తున్నాననమాట. కాయకి ఇంతని వాళ్ళు అమౌంట్ చార్జ్ చేస్తారు. మనం కాయకి 3 రూపీస్ లెక్క నేను ఇక్కడ ఇచ్చేసి ముక్కలు కొట్టిస్తున్నాను దగ్గరుండి. మీకిది కూడా చూపిస్తున్నానండి. ఇలాంటి పెద్ద పెద్ద మామిడికాయలు ఇలాంటి కట్ చేసే కత్తులు ఉండకపోవచ్చు. అందుకోసమని ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను. సో, ఇక్కడ నేనేంటంటే గిన్నె కొలతతో మీకు చూపిస్తున్నాను క్లియర్‌గా. నేనిప్పుడు ఒక గిన్నె వేసి చూపిచ్చాను కదండీ! ఆ గిన్నెతో 4 గిన్నెల ముక్కలనేవి వచ్చాయన్నమాట నాకు. 4 గిన్నెలకి ఒక గిన్ని కొలత పిండి అన్నమాట. సో, ఇక 4 గిన్నెల ముక్కలు నేను యాడ్ చేసుకున్నాననమాట. మీకు చూపిస్తున్నాను క్లియర్‌గా. ఫస్ట్ మనం చేయాల్సిందేంటంటే ఇంగ్రీడియెంట్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలండి. నేను ఎవరెస్ట్ తీఖలాలు కూడా వేస్తున్నాను ఇందులో. అలాగే వెల్లుల్లి రెబ్బలు. దీనికి మెయిన్‌గా నేను యూజ్ చేసేది గ్రౌండ్‌నట్ ఆయిలేనండి. పల్లీల నూనె బావుంటది. ఆవకాయకి టేస్ట్ యాడ్ అవుతదనమాట. మెంతులు, అలాగే ఉప్పు ఏంటంటే కల్లుప్పు ఉంటుంది కదా! అది నేను కొనేసి పెట్టి ఎండలో ఆరబెట్టిన తర్వాత పొడి కొట్టుకున్నాననమాట. సో, మీకిక్కడ ప్రాసెస్ చూపిస్తున్నాను. గ్రౌండ్‌నట్ ఆయిల్ ఫస్ట్ మనం ఏదైతే మామిడికాయ ముక్కలు కొలుచుకున్నామో అదే గిన్నెతోటి ఆయిల్ కూడా వేసుకోవాలనమాట. సో, నేను ఒక కప్ ఆయిల్ అయితే వేస్తున్నాను. ఫస్ట్ మనం ఈ ముక్కల్ని నీట్‌గా తుడిచి పెట్టుకున్న తర్వాత ఈ ముక్కలు ఏవైతే ఉన్నాయో నేను మార్కెట్ నుంచి కొట్టించి తెచ్చిన తర్వాత తుడిచానండి. ప్రతి ఒక్క ముక్క తుడిచి జీడి కూడా తీశాను. ఆ క్లిప్పింగ్ కూడా మిస్ అయిందనమాట. అందుకే మీకు యాడ్ చేయలేదు. ఇక్కడ నేను ఈ ఆయిల్ అనేది ఒక కప్ ఆయిల్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఎందుకు అంటే ఈ ఆయిల్‌లో ముక్కలనేవి మనం ఇలా కలుపుకున్నట్లయితే సంవత్సరం అంతా నిలవుండే పచ్చడిలో ఈ ముక్కలు ఎప్పటికీ మెత్తబడవండి. సో, అందుకోసమనే ఇలాగా ఈ ప్రాసెస్ కూడా మీకు చూపిస్తున్నాను. ఖచ్చితంగా మేక్ ష్యూర్ మీరు కూడా ఆయిల్‌లో ముక్కలనేవి ఇట్లా ముందుగానే స్విమ్ చేయించాలనమాట. నీట్‌గా నానబెట్టుకోవాలనమాట. నేను ఆల్రెడీ ఒక కప్ ఆయిల్ అనేది వేసేసాను. అదే కప్పుతో చాలా బాగా వచ్చిందండి ఆవకాయ. చాలా రోజులయింది. నేను మే స్టార్టింగ్‌లో నేను ఈ వీడియో షూట్ చేశానండి. ఎడిటింగ్ అయ్యేసరికి ఇంత లేట్ పట్టింది. సో, ఇంకా లేట్ చేయకుండా మన అసలు ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోబోతున్నామనమాట. సో, నేనిక్కడ అదే కప్‌తో ఏదైతే మామిడికాయ ముక్కలు, ఆయిల్ కొలుచుకున్నానో అదే కప్‌లో కారం వేసుకుంటున్నానండి. మీరు ఏ కారమైనా యూజ్ చేయొచ్చు. బట్ నాకు ఈ కారం లాస్ట్ టైమ్ వర్కౌట్ అయింది. అందుకే నేను ఈ కారమే యూజ్ చేస్తున్నాననమాట. తీగలాలు కూడా కొంచెం యాడ్ చేశాను. కలర్ బాగా వస్తుందని.
సో, ఫుల్లుగా నేను కారం తీసుకున్నాను. మామిడికాయ పచ్చడి, ఆవకాయకి మెయిన్‌గా కావాల్సింది కారమే అండి. నేను కారం ఎక్కువ తింటాం కాబట్టి నేను కారం ఫుల్‌గా వేసుకున్నాననమాట కప్పు నిండా. మీకు కప్పు నిండా వద్దనుకుంటే కొంచెం తీసేయొచ్చనమాట. సో, నెక్స్టొచ్చేసి నేను సాల్ట్ మీకు చెప్పాను కదా! ఆల్రెడీ సాల్ట్ ఏంటంటే బయట దొరికే సాల్ట్ కాకుండా సాల్ట్ అనేది ప్రిజర్వేటివ్ అండి. పచ్చడికి మెయిన్ ఇంగ్రీడియెంట్ ఇదే కాబట్టి మనం కల్లుప్పు తెచ్చుకొని దాన్ని ఎండలో పెట్టుకొని మిక్సీ పట్టుకోవాలనమాట. నేను అదే చేశాను. సాల్ట్ కూడా నిండుగా తీసుకోకూడదు. చూస్తున్నారు కదా! నేను నిండుగా తీసుకోకుండా తలగొట్టి తీసుకున్నాను. మీరు కూడా ఇలాగే తీసుకోండి. ఏ ఏ కొలత అయినా సరే 4 గిన్నెల ముక్కలకి అది ఎంత పెద్ద గిన్నె అయినా, చిన్న గిన్నె అయినా సరే అదే గిన్నెతో ఒక వంతు చొప్పున పిండి పడుతుందనమాట. ఇలాగా అన్ని పిండిలు. మెయిన్ ఆవకాయ అనగానే మనకి గుర్తొచ్చేదేంటి? ఆవపిండి అండి. ఆవపిండి కూడా నేను ఇక్కడ కోనసీమ షాప్‌లో పర్చేస్ చేశాను. మీరైతే మాత్రం చిన్న ఆవాలు కాకుండా, పెద్ద ఆవాలు కాకుండా మీడియం సైజ్ ఆవాలుంటాయి కదా! అవి ఎండలో పెట్టుకొని మిక్సీ కొట్టుకోండి. బెటర్ అది. ఆవాలు కూడా నేను ఫుల్ కప్ కాకుండా తల కొట్టి కప్పు తీసుకున్నాననమాట. ఎక్కువ ఆవపిండి అయితే టేస్ట్ అదే తగులుతుంది కాబట్టి, నేను అది కూడా మీడియంగానే తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఉండలు లేకుండా, లంప్స్ అనేవి లేకుండా కలుపుకుంటున్నాను. ఎందుకంటే ఉండలనేవి ఉన్నట్లయితే ఆయిల్ అనేది సరిగ్గా పట్టకుండా దీనికి ఎక్కువగా బూజు అదే పట్టే అవకాశం ఉంటదండి. తొందరగా పాడైపోద్ది ఆవకాయ పచ్చడి. సో, సంవత్సరం అంతా నిలవుండే పచ్చడికి మనం ఎక్కడ తడి తగలనివ్వకూడదు. అదే విధంగా ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కూడా మనం పాటించాలి. అప్పుడే ఆవకాయకి కరెక్ట్ స్ట్రక్చరు, ఆ టేస్ట్ యాడ్ అవుతదనమాట. మేక్ ష్యూర్ మీరు చుట్టుపక్కల ఎక్కడ కూడా తడి లేకుండా ఉండాలండి. స్టార్టింగ్ మనం ఏదైతే ఆవకాయకి కావాల్సిన మామిడికాయలు కడుక్కున్నామో, అది కడుక్కున్న తర్వాత, తుడుచుకున్న తర్వాత అదేనండి. మనం ఇంకెక్కడ మరి వాటర్ అనేది చుట్టుపక్కల ఉంచకూడదు. నేను ఇది కలిపేసుకున్న తర్వాత మీకు ఇందాక చూపిచ్చాను కదా ముక్కలు, ఆ ముక్కలన్నీ నేను ఈ పిండిలోకి యాడ్ చేసుకుంటున్నాననమాట. దీన్నిప్పుడు మనం నీట్‌గా కలుపుకోవాలండి. ప్రతి ముక్కకి కారం, ఉప్పు, ఆయిల్ అవన్నీ పట్టే వరకు బాగా కలుపుకోవాలి. చెయ్యి బాగా మండుతుంది. కానీ నోరూరిపోతూ ఉంటుందనమాట. ఆ స్మెల్‌కే మనకి కడుపు నిండిపోద్ది. సో, నేనైతే ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకుంటున్నాననమాట. చూస్తున్నారా? ఆ కారం స్ట్రక్చరు, ఆ మామిడికాయలు గ్రీన్ కలర్‌లో కనిపిస్తూ చూడ్డానికి నాకైతే నోరూరిపోయిందండి. చెయ్యి బాగా మండింది 2 డేస్ వరకు. నేను కొంచెం వెన్న అది పెట్టుకొని అలా మేనేజ్ చేశాననమాట. సో, ఇట్లా కలుపుకోవాలి ప్రతి ముక్కకి క్లియర్‌గా పట్టే వరకు. మంచి మనసుతో పెడితే ఏదైనా బాగా వస్తుందండి. ఏకాగ్రత అనేది చాలా ఇంపార్టెంట్ దేనికైనా సరే. నేను ఆ ఏకాగ్రతతోనే లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెడుతున్నాను ఈ పచ్చడి. ట్రస్ట్ మీ చాలా బాగా వస్తుంది. సో, ఇక్కడ నేను పసుపు యాడ్ చేస్తున్నాను. పసుపు కూడా మనకి కొలతేం లేదండి. కొంచెం తీసుకోవాలి. పసుపు ఎందుకు నేనిక్కడ ఆయిల్‌లో వేస్తున్నానంటే, ఇంకొక కప్ ఆయిల్ తీసుకున్నాను. ఎందుకు ఇందులో వేస్తున్నానంటే, పసుపనేది మనం అట్లా డైరెక్ట్‌గా వేసేస్తే ముక్కలకి ప్రాపర్‌గా పట్టదు. ఆయిల్ అనేదేంటంటే, ప్రతి ముక్కకి ఆయిల్ అనేది తగులుతుంది కాబట్టి, అందులో పసుపు యాడ్ చేసేసి కొంచెం గుప్పెడు చాలా తక్కువ ఒక స్పూనుడనుకుంటా. అది వేస్తాననమాట. ఇట్లా ఆయిల్‌లో వేసి నేను కలుపుతున్నాను. ఇంకో కప్ ఆయిల్ కూడా వేస్తానండి. మోర్ దెన్ ఎనఫ్. మళ్ళీ మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు థర్డ్ డే రోజు. ఇప్పుడే ఎక్కువ ఆయిల్ పెట్టేస్తే అది ఊరకుండా ప్రాబ్లమ్ అవుతది. సో, ఏంటంటే ఇది ఊరితే చాలా ఆయిల్ పైకి తేలిపోతది కాబట్టి, నేను ఈ ఆయిల్‌తోనే ఇట్లాగా పెట్టాను. థర్డ్ డే రోజు మనం ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. మేక్ ష్యూర్ మనకి ఈ ఆవకాయ పచ్చడికి కావాల్సింది ఏంటంటే మెయిన్‌గా ప్రిజర్వేటివ్ ఉప్పుతో పాటు ఆయిల్ కూడానండి. టేస్ట్ అనేది దాని వల్లే వస్తుంది. అండ్ దట్ టూ ఈ ఎక్కువ రోజులు నిల్వుంటుంది. చూస్తున్నారా నోరు ఊరిపోతుంది కదా! మీకు కూడా. నాకు అలాగే ఉందండి. కలిపినంత సేపు నేను ఆపుకోలేకపోయాను. నేనే స్వయంగా చేశానండి ఆవకాయ పచ్చడి. ముసలమ్మలాగా ఇలాంటి పనులన్నీ ఏంటి చేస్తున్నావు భాగ్య అనుకోవద్దు మీరు. నాకు చాలా ఇష్టమండి ట్రెడిషన్స్ ఫాలో అయితే. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఆహ్, వెల్లుల్లి రెబ్బలుంటాయి కదా! అవి యాడ్ చేస్తున్నాను. మీరెక్కువ తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. నేను తక్కువే తింటాను కాబట్టి తక్కువ యాడ్ చేసుకుంటున్నాననమాట. ఇది ఊరిన తర్వాత ఆయిల్‌లో ఊరిన తర్వాత చాలా బావుంటుంది. అలాగే మెంతులు కొంచెం ఒక గుప్పెడు తీసుకున్నాననమాట మెంతులు కూడా. ఇది కూడా ఊరిన తర్వాత కొన్ని డేస్ తర్వాత చాలా బావుంటుంది. పంటి కింద ఇట్లా పడుతూ ఉంటే. ట్రస్ట్ మీ అండి ఈ ఆవకాయ ఎంత టేస్ట్‌గా ఉందంటే నేను ఆల్రెడీ టేస్ట్ చేశాను. చాలా మందికి నా చుట్టుపక్కల ఉండే వాళ్ళకి కూడా నేనిది ఇచ్చాను ఆవకాయ అనేది. మీరు కూడా వాతావరణం కూడా సపోర్ట్ చెయ్యాలి.
బికాజ్ ఎందుకంటే ఈ ఆవకాయ పెట్టేటప్పుడు మనకి వర్షాలు, వాతావరణం కూల్‌గా ఉంటే సెట్ అవ్వదు. ఎక్కువగా ఎండలున్నప్పుడే పెట్టుకోండి ఇలాంటి ఆవకాయ ఏదైనా సరే. మెంతులు కూడా నేనిక్కడ యాడ్ చేస్తున్నానండి. ఎక్కువగా మనం ఏదైతే తీసుకుంటామో, ఆ టేస్టే ఎక్కువ తగులుతుంది కాబట్టి అన్ని కొలతలు సమానంగా తీసుకోవాలండి. ఇక్కడ నేను కలిపేస్తున్నాననమాట. ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసాను. నోరు ఊరిపోతుంది నాకైతే. ఇక్కడేంటంటే పచ్చడి అనేది ఆవకాయ పచ్చడి అనేది లక్ష్మీదేవితో సమానమండి. అందుకే నేను దేవుడికి ఓం నమో నారాయణాయ అనుకుంటూ నేను జాడీలో పెడుతున్నాను. ఈ ముసలమ్మ నేనేనండి. కనిపిస్తున్నాను కదా! ముసలమ్మలా కూర్చొని ఆవకాయ పెట్టాను కదా! ఈ సెటప్ అంతా అన్నీ దగ్గర పెట్టుకొని చేశాను నేనే. చుట్టుపక్కల ఎక్కడ వాటర్ అనేది తగలనివ్వకుండా. సో, జాడీలోకైతే నేను షిఫ్ట్ చేసేస్తున్నాననమాట. మనం ఇప్పుడు ఉప్పు, సప్పు ఏమి చూడవసరం లేదండి. థర్డ్ డే రోజే చూడొచ్చు. అంతా సరిపోతుంది. ఈ భాగ్య చేసిన తర్వాత దానికి తిరుగులేదు. ఎందుకంటే లాస్ట్ టైమ్ కూడా నేను ఆవకాయ చేశాను కదా! చాలా బావుంది. ఆవకాయ అంటే ఎంతమందికిష్టమో ఖచ్చితంగా ఈ వీడియో కింద ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఫస్ట్ టైమ్ మన ఛానల్‌ని చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ఎందుకంటే మన ఛానల్ చాలా రీచ్ తక్కువలో ఉంది. మీ సపోర్ట్ అనేది నాకున్నట్లయితే మరిన్ని ఇంకా ఎన్నో మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. సో, ఇట్లా కలుపుకుంటూ, అట్లా కలుపుకుంటూ నేను జాడీలోకి షిఫ్ట్ చేసేస్తున్నానండి. చూస్తున్నారు కదా! ఆహ్, నేను చాలా ఏకాగ్రతతో చేశాను ఈ వీడియో. పికిల్ కూడా నేను లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పెడుతున్నాను కాబట్టి, సరిగ్గా కొలతలన్నీ నాకు తెలుసు. అందుకోసమని ఎటూ చూడట్లేదు క్యామ్ వైపు కూడాని. అటే చూసుకుంటూ అట్లా పెడుతున్నాననమాట. సో, ఇది నేను థర్డ్ డే గూడా మీకు చూపిస్తాను. ఎట్లొచ్చింది, ఏంటి అనేది. సో దట్ మీకు అర్థమవుతుంది క్లియర్‌గా. నేనిక్కడ నిండుగా పెట్టుకోవట్లేదు ముక్కలు. ఎందుకంటే, ఆయిల్ అనేది బాగా ఊరి పైకి తేలుతుందనమాట. దానికోసం మనం స్పేస్ ఉంచుకోవాలి. జాడీలో కొంచెం. నేను అందుకోసమని నిండుగా పెట్టుకోలేదు. నేను ఎవ్రీ ఇయర్ పెట్టుకున్నప్పుడు ముక్కలు నేను చిన్న మామిడికాయలు తీసుకుంటాను 10 మామిడికాయలు. ఈసారి కొంచెం పెద్ద మామిడికాయలు అయిపోయాయి కాబట్టి జాడీ సరిపోలేదండి. ఇంకొక చిన్న డబ్బాలో గూడా పెట్టాను నేను. సో, నేను గ్యాప్ వదిలేస్తున్నాను. చూడండి గ్యాప్ మీకు కనిపిస్తుంది క్లియర్‌గా జాడీలో. అదంతా కూడా ఆయిల్ ఊరిపోతుందండి. ఆ మాత్రం గ్యాప్ అనేది మనం వదిలేయాలి. సో, మనం ఫైనల్ ప్రాసెస్ ఏంటంటే ఇప్పుడు మూత పెట్టుకొని జాడీ మూతుంటుంది కదా! ఆ మూత పెట్టుకొని నేనిప్పుడు కట్టేస్తున్నాను. ఏదైనా ఒక కాటన్ క్లాత్ ఉంటుంది. దాన్ని ఒక 2 మడతలు పెట్టి ఇట్లా పెడితే గాలి ఏది వెళ్ళకుండా పచ్చడి బాగా ఊరుతుందండి. ఇంకా మెయిన్ ఏంటంటే అంటు, ముట్టు దీనికి ఉండకూడదు. జాగ్రత్తగా స్నానం చేసిన తర్వాతనే మనం దీన్ని కలుపుకోవడం గానీ అట్లాంటివి ఏదైనా చెయ్యాలి. యూజువల్‌గా అందరూ సెకండ్ డే, థర్డ్ డే కలుపుకుంటారు. బట్ నేను థర్డ్ డేనే డైరెక్ట్‌గా కలుపుతాననమాట. సో, చూస్తున్నారు కదండీ! మన ఆవకాయ అనేది రెడీ అయిపోయింది. ఆవకాయ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా! థర్డ్ డే తీసినప్పుడైతే ఇంకా అనమాట రియల్ టెక్స్చర్ ఇది మనం ఎక్కడ బయట కొంటే రాదండి. మన చేతులతో మనం స్వయంగా చేసుకుంటేనే ఈ పచ్చడి వస్తదనమాట. సో, నేను ఇట్లా ఆవకాయ పికిల్ అనేది చేశాను. సో, మీకు కూడా ఈ వీడియో నచ్చిందనే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే ఈ ఇలాంటి వీడియోస్ రేర్‌గా అప్‌లోడ్ అవుతాయి మన ఛానల్‌లో. సో, ఫైనల్లీ థర్డ్ డే మీకు తీస్తున్నాననమాట నేను. ఎట్లా వచ్చింది ఏంటని కలపడానికి. మీరు ఏ స్పూన్ పెట్టుకున్నా గానీ, గరిటె పెట్టుకున్నా గానీ తడి తగలకుండా ఉండాలండి. స్నానం చేసిన తర్వాతనే మీరిట్లా కలుపుకోవాల్సొస్తుంది. చూస్తున్నారు కదా! ఆయిల్ అంతా పైకి ఊరి రియల్ పచ్చడి టెక్స్చర్ వచ్చిందనమాట. మీకు క్లియర్‌గా కనిపిస్తుంది. ఇక్కడ చూసారా ఆయిల్ అనేది ఎలా ఊరిందో. మనం ఇంకా ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాల్సుంటుంది. ఇంకొక హాఫ్ కప్ అలాగా. ఒక 1 ½ కేజీ ఆయిల్ అనేది పడుతుందండి. సారీ 1 ½ లీటర్ ఆయిల్ అనేది పడుతుంది మనకి. చూసారు కదా! ఈ టెక్స్చరు, ఈ పచ్చడి, వేడి వేడి అన్నంలో ఆవకాయ కలుపుకొని తింటే ఉంటదండి. ఈ టేస్ట్ ఎక్కడ రాదనమాట. నాకు చాలా ఇష్టం. మీలో చాలామంది ఆవకాయ లవర్స్ ఉండే ఉంటారండి. ఖచ్చితంగా వాళ్ళు కూడా నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి కంపల్సరీ. ఈ వీడియో మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నానండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మన ఛానల్‌లో అప్‌లోడ్ చేస్తూ ఉందాం. అంతే మరి ఈ వీడియో. బాయ్. హావ్ ఎ నైస్ డే. స్టే పాజిటివ్, స్టే హెల్తీ. Like, share, subscribe.